ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనం. అబ్రాహామా భయపడకుము, నేను నీ కేడెము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. అబ్రాహాము గొప్ప విశ్వాసానికి ప్రసిద్ధి చెందాడు. బైబిల్ గ్రంథం అంతటా మనం చూడగలం, దేవుడు అనేక మార్లు అనేక సందర్భాలలో మనతో భయపడకుము భయపడకుము అని వాగ్దానం చేసిన దేవుడు. ఈ అబ్రాహాము లోతు పక్షాన అనేకమైన రాజులతో యుద్ధం చేసి ఆ సమయంలో ప్రతిదీ జయించి వచ్చినప్పుడు తన యొక్క దిగులు, తన యొక్క బలహీనత, తన యొక్క భవిష్యత్తు గురించి ఆలోచన రాగానే ఎంతో భయపడుతూ ఒక దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు తన యొక్క గొప్ప వాగ్దానం చేత, అబ్రామా భయపడకుము, నీ బహుమానం గొప్పది అవుదును అని ఆ వాగ్దానంతో తనను ధైర్యపరుస్తాడు. ఈ అధ్యాయం అంతటా మనం చూడగలం అబ్రహాం యొక్క పరిస్థితి. అనేక మార్లు దేవుణ్ణి ప్రశ్నిస్తూ వస్తున్నాడు. ఆ ప్రశ్నించినప్పుడు, దిగులు పడుతున్నప్పుడు దేవుడు అబ్రహాంని చూసి, అబ్రహాం ఇక చాలు, నాకు నీతో సరిపోయింది, నేను ఇక వేరే వాళ్ళని చూసుకుంటాను అనలేదు. కానీ దేవుడు అబ్రహాము అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ ముందుకు తీసుకెళ్ళిన వాడుగా ఉన్నాడు. మనం కూడా అనేక మార్లు ఎన్నో దిగులతో, ఆందోళనతో, భయాలతో మన జీవనము, మన దినములు గడుపుతూ ఉంటాం. ఏ భయములు ఎంతది అయినప్పటికీ మనమే అనుభవిస్తూ ఉంటాము. కానీ దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, భయపడకుము, నీ బహుమానం గొప్పదగునను. నువ్వు ఇప్పుడు ఉంటున్న ఓపికతో ఏదైతే చేస్తున్నావో అది అలానే కొనసాగించు, దేవుడు నీకు సహాయం చేయవాడు అన్నాడు. మనం ధైర్యం పొందడానికి మన దగ్గర ఏం లేనప్పుడు మనం ప్రభు దగ్గరికి రావాలి. ఆ ప్రభు మన యొక్క మరణ భయంను, ఆ పాప భయంను, ఆ శిక్ష భయంను అన్నిటినీ ఆ కల్వరి సిలువలో కొట్టివేసి ఉన్నాడు. ఆయనను చూసి మనం ధైర్యపడితే చాలు. ఆయన మన పక్షాన యుద్ధం చేయవాడు ఉన్నాడు. ఆయన మన కొరకు ఊరికి నిల్చుండి చూడండి, యుద్ధము జరిగించేవాడు దేవుడు అని అనేక మార్లు మనకు చెప్పి ఆదరిస్తున్నాడు. మనం కూడా అట్టి దేవుడి దగ్గరికి వద్దాం. మనం భయపడవలసింది మనుషులకు కాదు, పరిస్థితులకు కాదు, ఆ దేవాది దేవుడికి భయపడితే చాలు. ఆయనకి ఇవ్వాల్సిన ఘనత మనం ఆయనకి ఇస్తే చాలు. ఆయనకి ఇవ్వాల్సిన భాగం ఆయనకి ఇస్తే చాలు. ఆయనకి ఇవ్వాల్సిన ఔన్నత్యత ఆయనకి ఇచ్చి మనం భయపడి ఉంటే చాలు. ప్రతిదీ ఆయన మన పక్షాన ఉండి చేసి మన ముందు సిద్ధపరిచి పెట్టువాడు. మన దేవుణ్ణి నమ్మిన వారికి ఏ మేలు కొదువగా ఉండదు అని దేవుడే వాక్యంలో చెప్తా ఉన్నాడు. కనుక మనకి ఏ మేలు కొదువ లేకుండా ప్రభు మనను భయపడనీయకుండా మనను ముందు తీసుకెళ్ళి వాడుగా ప్రభు మనకు సహాయపడినట్లుగా రండి ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో నీ యొక్క పాద సన్నిధిలో చేరి, దేవా, మా యొక్క జీవనంలో అనేకమైన భయాలు పెట్టుకొని మేము అనవసరంగా ఆందోళన చెందుతూ ఉంటున్నాం. దేవా, దయతో కరుణించి మా భయములన్నిటినీ, దేవా, ఆనాడు అబ్రహాంకి అనేకమైన భయముల నుంచి విడిపించిన దేవుడు, దేవా, ఈనాడు మమ్మల్ని కూడా అనేకమైన చిన్న భయాలు, పెద్ద భయాల నుంచి విడిపింప చేసి నీ యొక్క కృప మాకు కనబడునట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.